దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఈ మాటలను కీర్తనాకారుడైన దావీదు పలుకుచున్నాడు. ప్రభువా, నేను బ్రతికే దినాలన్నిట్లో కూడా నీ కృప, నీ క్షేమం నాకు తోడుగా వస్తుంది ప్రభువా అనేసి దావీదు విశ్వాసంతోనూ నమ్మికతోనూ ఆ మాటలను పలకడం జరుగుతాం. అయితే గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనం అనేక సార్లు ప్రార్థించేటప్పుడు మన అక్కర్ల కొరకు, మన అవసరాల కొరకు మనం ప్రార్థిస్తాం. కానీ ప్రభువా, మీ కృపను నాకు ఇవ్వండి, మీ కృపలో వర్ధిల్లాలి, మీ దయలో వర్ధిల్లాలి, మీ కృపనివ్వండి, మీ దయనివ్వండి, క్షేమాన్ని నాకు కలగజేయండి అనేది అడిగేది చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే చూడండి, దావీదు బ్రతుకు దినాలంతా కృపాక్షేమాన్ని అడుగుతున్నాడు. ఏమని తెలుసా? దావీదు రాజు, అతడు రాజు పనుల మీద రాజు కాకమునుపు సౌలు దగ్గర ఉండేటప్పుడు రాజు పనుల మీద అనేక ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడు. రాజు అయిన తర్వాత అనేక యుద్ధాలను జరిగిస్తుండేవాడు. కాబట్టి దావీదుకు సైన్యము, బలము, బలగము కంటే కూడా అతనికి కావలసిందేమో తెలుసా? కృపయు క్షేమం. ఒక రాజుగా ఉన్న వ్యక్తికి, రాజు తర్వాత రాజంత స్థానంలో ఉన్న వ్యక్తికి బలము, బలగము, సైనికులు కాదండి కావాల్సింది. ప్రధానంగా దేవుని యొక్క కృప కొరకు ఆరాటపడుతుండగా మనము దేని కొరకు ఆరాటపడుతున్నాం? మనము దేవుని యొక్క కృపను మనం అడుగుతున్నామా? దేవుని యొక్క దయను మనం అడుగుతున్నామా? దేవుని యొక్క మహా గొప్ప కనికరాన్ని మనము అడుగుచున్నామా? గమనించండి, ఇప్పటివరకు నువ్వు అడగలేదేమో. ఇది మొదలుకొని అడుగు. ప్రభువా, నీ కృపలో నేను వర్ధిల్లాలి, మీ దయలో నేను వర్ధిల్లాలి, మీరు నాకు తోడుగా రండి, మీ క్షేమం నాకు ఎల్లప్పుడూ కూడా ఉండల్లా అని అడుగు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటను దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.